గైస్ ఈరోజు అయితే మేము డిఎస్ఎల్ మాల్కి వచ్చేసినాం గేమ్స్ ఆడడానికి బస్టర్స్లో. నేనేం చేస్తున్నానంటే యాక్చువల్లీ నార్మల్ ఏమంటారు గేమ్స్ ఏం ఆడతామని డైరెక్ట్ రేటింగ్ ఇస్తున్నా, ఏ గేమ్ ఎట్లా బాగున్నది. సో లెట్స్ గో. మూన్ వాక్ ట్రై చేసామనేదే వరస్ట్ అనుకున్నాం. ఇప్పుడే హోమ్ సెంటర్కి వచ్చినాం. ఈడైతే సోఫాస్ మామూలుగా లేవు, అందుకే నాకు కూర్చున్నాం. ఇదైతే స్మూతీ ఉంది, ఈ షెల్ఫ్ సూపర్ ఉంది. ఇట్లనే మొత్తం సెట్. వింటర్లు ఇట్లాంటి బెడ్షీట్లు ఉన్నది సూపర్ ఉంటుంది. జారుతుంది ఇట్లా, కానీ మనం మెయింటెనెన్స్ చేయం వైట్ కలర్ని. ఎస్పెషల్లీ మా మడుదలు వచ్చినప్పుడైతే అస్సలు వైట్ కలరే వాడద్దు. రెడీ ఫర్ బస్టర్స్. ఇప్పుడు కార్డ్ అయితే రీఛార్జ్ చేయాలి. గైస్ కార్డ్ అయితే దొరికేసింది. ఫస్ట్ అయితే కర్కి పోదాం అనుకుంటున్నాను. అయితే 4 రౌండ్స్ స్ట్రైట్ కుట్టినా. చేతులు అయితే ఇప్పుడు లేపనికి కూడా వస్తలేదు, చాలా హార్డ్గా ఉన్నాయి. అంటే ఎన్నిసార్లు కుడితే అన్నిసార్లు ఛాన్సెస్ ఇస్తారంట. బట్ అయినా కానీ స్టిల్ 4 రౌండ్స్ స్ట్రైట్ కుట్టినా. సో వీ వాంట్. జస్ట్ అయితే నా ఫేవరెట్ గేమ్స్ ఆడినా, ఎందుకంటే నాకు వేరే గేమ్స్ ఆడాలంటే ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ 2-3 టైమ్స్ ఆడినా అంటే ఇంట్రెస్ట్ పోయింది. అందుకనే నా ఫేవరెట్ గేమ్స్ ఆడినా.
సో ఫస్ట్ వన్ నాకు ఆర్గ్యం అన్నారు చూడు, అదైతే 10/10 నాకు బాగా నచ్చింది. సెకండ్ అయితే బాస్కెట్బాల్ ఆడినాం కదా, ఆ బాస్కెట్బాల్లో నార్మల్గా అయితే రికార్డ్ బ్రేక్ చేసాం. యాక్చువల్లీ ఏమైందనంటే మేము చేసిన స్కోర్ని అంటే అది డిస్ప్లే ఏమంటారు 130 అట్లా చేసినాము, రికార్డ్ ఏమో 93 ఉండే. అది డిస్ప్లే చేయలేదు. నేను మమ్మీ భయపడ్డాం ఏమైంది ఇట్లా రాలేదని. సో చూస్తే మళ్ళీ వచ్చింది, అంటే నార్మల్ ఫినిష్ బటన్ వస్తలే. అయితే దానికైతే నేను 7/10 బాగుండే, నచ్చింది. థర్డ్ గేమ్ అయితే ట్రక్ ఆడినాం కదా, ఆ ట్రక్లో ఏమైందనంటే నార్మల్ బిగ్ వీల్ ఉంది, స్టీరింగ్ పవర్ నాకు ఆ ఫేవరెట్. మళ్ళీ పక్కన గేర్ రాడ్ ఉంటుంది, అది చాలా పెద్ద ఉంటుంది. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అట్లా ఉంటే ఐ ఫీల్ దట్ గేమ్, అంటే అట్లా అది నా ఫస్ట్ నేను ఏమంటారు బస్టర్కి వచ్చినప్పుడు ఆడిన గేమ్ అదే ఫస్ట్. దాని తర్వాత మన కార్ గేమ్ ఆడినా, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ గుడ్, నైస్. దానికైతే రేటింగ్ అయితే నేను 9.5/10 అంతే. ఫోర్త్ గేమ్ అయితే నార్మల్ ఫ్రాక్ కొట్టేది ఉంటుంది కదా, నార్మల్ అయితే దానికి పాయింట్స్ వస్తాయి కొట్టే. అది ఏమైందనంటే కొన్ని ఫ్రాక్స్ ఊసిపోయినాయి, అది కొడదామంటే లోపలికే ఉన్నాయి, బయటికి వస్తలేవు. సో నాకు అది నచ్చలేదు. ప్లస్ ఏంటంటే మైనస్ హ్యామర్ బాగా కొట్టేది, నార్మల్ స్పంజ్ ఊసిపోయింది, కొంచెం చినిగిపోయింది. అది ఏమంటారు దానికి సర్వీస్ ఏమంతా బాగాలేదు, పాత కూడా. సో దాన్ని అయితే నేను 2.2 అంతే, 2/10 ఇస్తా అంతే. దానికైతే 2.5 కూడా ఇవ్వబుద్ధి కాలే, అంత వరస్ట్ ఉండే నిజంగా. ఏమంటారు ఆ ఫిఫ్త్ గేమ్ ఉండేది, ఇట్ వాజ్ రియల్లీ గుడ్, 10/10 నిజంగా చెప్తున్నాను, నచ్చింది ఫుల్. బట్ ఏంటంటే ఇప్పుడు చేపెత్తానికి అయితే లేదు, చాలా గట్టిగా కొట్టినా. ఒక 4 రౌండ్స్ స్ట్రేట్ మమ్మీ మధ్యలో వచ్చింది, డిస్క్వాలిఫై చేపించింది. ఆ మధ్యలో వచ్చి నాకు ఏం కొట్టలేదు, నేను సైడ్ నుంచి కొడుతున్నా బట్ కాలే. థర్డ్ లెవెల్కి వచ్చే లోపల చాలా కష్టం అయిపోయింది. మమ్మీ నేను ఇద్దరం కలిసి కొట్టినా అది కాలే. అందుకనే ఇంకా దానికి బాగుండే, బట్ నైస్, అంతా బాగుండే. కానీ ఆ థర్డ్ లెవెల్ చాలా కష్టం. అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాం.